సో నా మూవీ జర్నీ 2011లో కార్డు తీసుకున్నాను యాక్చువల్లీ. దాని తర్వాత ఫస్ట్ ఒక 2-3 సాంగ్స్ బయట చేశాను. తర్వాత 4th సాంగ్ 5th సాంగ్ నుంచి జానీ మాస్ దగ్గరికి వెళ్ళిపోయినాను. 2018లో స్టార్ట్ అయింది నా డ్యాన్స్ ఫీల్డ్. సో మూవీది. సో నేను స్టార్ట్ అయింది స్మార్ట్ శంకర్ నుంచి స్టార్ట్ అయింది జానీ మాస్ దగ్గర. సో యాక్చువల్లీ డ్యాన్స్ నేర్చుకోలేదు ఎందుకు అనిపించింది అంటే, నాకు చిన్నప్పటి నుంచి నాకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ టైం నేను ఓపెన్గా చెప్తున్నా, నా గురువు ఎవరంటే ప్రాపర్గా మా చిన్నన్న శివాని మా బాబాయ్ డ్యాన్స్ క్లాస్కి వెళ్తూ తను చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ అవ్వడం, తనతో పాటు నేను వెళ్ళడము. అప్పుడు చిన్నప్పటి నుంచి మా బాబాయ్ని చూసి నేర్చుకున్నాను నేను. సో మా బాబాయ్ నుంచే నాకు బాగా ఇష్టం అనమాట. మా బాబాయ్ డ్యాన్స్ కానీ సో తను చేస్తుంటే నేను చేయాలి అని నాకు ఒక ఇంట్రెస్ట్ రావడం వల్ల అలా డాన్సర్గా వచ్చేసాను. నేను ఎన్ని సినిమాలు చేశానంటే మ్యాక్సిమం చేసింది సినిమాలు అయితే తక్కువ, అన్ని పెద్ద ప్రాజెక్టులు చేశాను. జానీ మాస్టర్ దయ వల్ల అన్ని పెద్ద హీరోలతో పెద్ద ప్రొడక్షను, ఫ్లైట్లో తిరిగాను, పెద్ద హోటల్లో స్టే చేశాను, మంచి ఫుడ్ తిన్నాను. సో మంచిగానే చేశాను. అన్ని పెద్ద మూవీసే చేశాను. మ్యాక్సిమం లెక్కలేదు కానీ నేను ఒక 5 ఇయర్స్లో మాస్టర్ దగ్గర 5 ఇయర్స్ వరకు 5 ఇయర్స్, జానీ మాస్ దగ్గర నేను 2019 నుంచి 2023 వరకు వర్క్ చేశాను. సో మ్యాక్సిమం నేను ఒక 100 మూవీస్ వరకు వర్క్ చేసింటాను మాస్టర్ దగ్గర డాన్సర్గా అండ్ అసిస్టెంట్గా. అంటే నా డ్యాన్స్ చూసి జానీ మాస్టర్ మెచ్చుకున్నాడు ఫస్ట్. సో ఆయన మెచ్చుకొని నా దగ్గర కంటిన్యూగా చేయని చెప్పడం, సో ఆయన దగ్గర చేయడము, నాకు అందరి దగ్గర మంచి పేరు, డాన్సర్గా మంచి పేరు వచ్చింది నాకు. సో హీరోయిన్స్ కొంతమంది లైక్ చేశారు. అంటే హీరో సార్లు మనం అంత దగ్గరికి వెళ్ళలేము. సో నార్మల్గా మనం ఒక 3-4 మెంబర్స్ టీం ఉంటాం కాబట్టి టీంని ఫస్ట్ మెయిన్ పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళు చూస్తారు. సో దాని తర్వాత మనకు కొంచెం పర్సనల్గా టీచ్ చేసినప్పుడు, సో తర్వాత మనం హీరోయిన్స్కి ఎక్కువ మనం అసిస్టెంట్స్గా ఉన్నప్పుడు కొంత హీరోయిన్స్కి నేర్పిస్తాం కాబట్టి వాళ్ళు కొంచెం బాగా చేస్తున్నారు. సో అట్లా జానీ మాస్టర్ టీం అంటే అందరూ వస్తారు. అందులో నేను ఒక్కరిని. నాకు తారక్ సార్ అంటే పిచ్చి. నా డ్రీమ్ కూడా రీసెంట్గానే ఫుల్ఫిల్ అయిపోయింది, అది చెప్తా. సో ఇంకో ఇన్సిడెంట్ అంటే ఒక్కసారి బాగా హార్ట్ అయినా సార్. యాక్చువల్లీ ఏంటంటే రీసెంట్గా నేను ఒక హిందీ మూవీ సాంగ్ చేసేటప్పుడు అక్కడ నా తప్పేం లేదు, బట్ కానీ అక్కడ సిచ్యువేషన్ అలా ఉందో ఏమో తెలియదు కానీ అక్కడ నాకు హిందీ రాక సరిగ్గా మాస్టరు ఒకటి పని చెప్తే నేను వెళ్ళి తనకి చెప్తుంటే తను నాకు ఆ నాగరా అనేది ఇవ్వాలి. సో నేను ఆపరేట్ చేయాలి, నాకు తెలుసు నాగరా ఆపరేట్ చేయడం కొంచెం ఐడియా ఉంది. సో నేను ఆపరేట్ చేస్తానంటే తను ఇస్తలేడు. మాస్టర్ ఏమో అక్కడ నాకు ఇది ఇక్కడ నేను 5-6 మినిట్స్ చెప్పినప్పుడు ఆగాలి, తర్వాత నేను మళ్ళీ 5-6 మినిట్స్ చెప్తాను, అప్పుడు ఆన్ చేయాలి అని చెప్తే నేను తన దగ్గరికి వెళ్ళి తను డిస్కషన్ చేస్తుంటే నేను చెప్తున్నా తనకు అర్థం కావట్లేదు, తను నాకు చెప్తున్నా అర్థం అవ్వట్లేదు. సో ఆటికి నేను ఇంకో తెలుగు పర్సన్ ఉన్నాడు, తనతో పాటు చూపించిన, సార్ మీరు నాకు ఒక 2 మినిట్స్ నాగరే ఇవ్వండి నేను ఆపరేట్ చేస్తానని చెప్తే తను ఇవ్వక నాకు ఇక్కడ ప్రాబ్లం మా ఇద్దరికి తెలుసు కానీ మాస్టర్కి తెలీదు. సో అక్కడ మొత్తం క్రౌడ్ మొత్తం ముందు నన్ను గట్టిగా అరిచేశాడు. సో నా తప్పేం లేదు అక్కడ. మాస్టర్ కూడా నాకు క్లారిటీగా చెప్పలేదనమాట. ఇక్కడ ఆగాలన్నాడు, అక్కడ ఆపిచ్చేసాను. తర్వాత సెకండ్ దానికి ఎక్కడ చేయాలనేది తెలియట్లేదు. ఆ డిస్కషన్లో కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయ్యి మాస్టర్ గట్టిగా తిట్టేశాడు. ఆ రోజు నేను నా లైఫ్లో ఇంకా నేను ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అనిపించింది. అలాంటి సిచ్యువేషన్ జరిగింది. అదే